స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. సమూయేలు గ్రంథం 1వ సమూయేలు 20వ అధ్యాయం ద్వారా మనకి దేవుడు మాటలు నేర్చుకుందాం రండి. దావీదు రామాలోని నాయోత్ అనే ప్రాంతంలో సమూయేలు దగ్గర నుంచి బయలుదేరి యోనాతాను దగ్గరకు వచ్చి అంటున్నాడు కదా, నేను ఏం చేశాను యోనాతాను, నా ప్రాణం తీయనట్లు నేను నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమి అని అనేసరికి యోనాతాను అంటున్నాడు, ఆ మాట ఎన్నటికీ నువ్వు అనుకోనవద్దు, నువ్వు చావవు. నాకు తెలియకుండా నా తండ్రి చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ ఏది కూడా చేయడు. నువ్వేమి ఎందుకు నా తండ్రి ఎందుకు నాకు మరుగు చేయను అనగా అని అనుకుంటూ అని దావీదుతో అంటున్నాడు. భయపడకు దావీదు, నేనున్నాను, నాకు చెప్పకుండా నా తండ్రి ఏం చేయడు, నువ్వేం కంగారు పడద్దు అనేసి అంటే, అయ్యో దావీదు అంటున్నాడు, ఇదిగో ఒకవేళ యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమే ఉన్నదని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. నిజమే యోనాతాను, నాకు మరణానికి అడుగు మాత్రమే ఉంది. అడుగడుగున మరణ శాసనమే నాకు వెంటాడుతూ ఉంది. మీ నాన్న 3 సార్లు బల్లెం విసిరాడు, ఈటి విసిరాడు, అయినప్పటికీ కూడా దేవుడు తప్పించాడు కదా. అయితే సరే, ఎందుకో ఈరోజు నేను రేపటి దినం అమావాస్య కాబట్టి రేపు భోజనానికి రాజుతో కూర్చుంటాను. రేపు ఏమైనా మా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడో ఏమనుకుంటున్నాడో కనుక్కున్న తర్వాత అప్పుడు నీకు నేను చెప్తాను, నువ్వు చేయని అవతల ఉండు అని చెప్తాడు. చెప్పేసరికి ఆ రోజు అమావాస్య కాబట్టి దాంట్లో ఒక సలహా ఇస్తాడు. నేను బాణం వేస్తాను దావీదు, ఆ బాణం ఇదిగో అవతల ఉంది అనేసి అంటే నువ్వు అటు నుంచి అటు వెళ్ళిపో, బాణం యువతల ఉందంటే నువ్వు బాణం పట్టుకునిరా అనేసి అంటాడు. అయితే ఎప్పుడైతే సూచన చెప్పాడో అమావాస్య రోజు చూశాడు, దావీదు సీట్ ఖాళీగానే ఉంది, యోనాతాను సౌలు గారు కూర్చొని తింటున్నారు. మరుసటి రోజు చూశాడు, ఏంటి ఇది ఇప్పుడు రెండో రోజు కూడా ఖాళీగానే ఉంది, కారణం ఏమిటి, భోజనం రాలేదేంటి అని అనుకుంటున్నాడు. అయితే మళ్ళా రెండవ మారు రాకపోవటకు ఏమని యోనాతాను అడిగితే యోనాతాను అంటున్నాడు, ఏదో దావీదు అన్నాడు నాన్నగారు బెత్లెహేముకి పోవాలనే, అక్కడ ఏదో కొంచెం బలి అర్పించాలని చెప్పేసి వెళ్ళాడు, సెలవు అడిగితే నన్ను అడిగితే నేను ఇచ్చాను అన్నాడు. అప్పుడు రాజు అయినటువంటి సౌలు సమూయేలుతో అన్నమాట, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టు దాని కొడుకా, చూడండి ఏమంటున్నాడు, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షై కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసి ఉన్నది. నాకు తెలుసును, నువ్వు ఆల్రెడీ నువ్వు యెష్షై కుమారుడైన దావీదుతో నువ్వు మనసి పడ్డావు, స్నేహం చేస్తున్నావు, నువ్వు స్వీకరించావు, మరి నీకు సిగ్గు లేదా? నీకు యెష్షై కుమారుడు, చూడండి దావీదు అనటం లేదండి ఎక్కడ కూడా, యెష్షై కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలము నీకైనా నీ రాజ్యం స్థిరత కలగదు కదా. కాబట్టి నువ్వు అర్జెంటుగా వర్తమానం పనికి నా దగ్గరికి రప్పించు, నిజంగా అతడు మరణమునకు అర్హుడు. 2 సార్లు ఈటి విసిరినప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, నాన్న ఎందుకు అలా కొట్టాలనుకుంటున్నావు, ఇశ్రాయేలు దేశాన్ని రక్షించింది ఆయనే కదా, ప్రాణానికి ప్రాణం పెట్టాడు కదా, తన ప్రాణం అడ్డుపెట్టి రక్షించినప్పుడు అంటే మరణము నేను మరణానికి నేను చంపనన్నాడు, ఈరోజు మరణానికి అర్హుడు అంటున్నాడు. చూడండి, ఒక దేశానికి రాజుగా ఉండి దురాత్మ పట్టిన మనిషి ఈరోజు అనేకులు మందిలే దురాత్మలు పట్టిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాడు చావాలంటున్నారు, యెష్షై కుమారుడు చావాలంటున్నాడు. చూడండి, కనీసం ఆయన పేరు కూడా ఎత్తటం లేదు, దావీదా అని అనటం లేదు. అయితే యెష్షై కుమారుడు చావాలని అంటూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే చావాలంటున్నాడో ఈ విషయం ఎలాగా తెలిసింది కదా అని చెప్పేసి ఒక పనివాడికి ఆయుధాలు ఇచ్చి అతని చేతికి ఇచ్చి నువ్వు పట్టణానికి పోయి రమ్మని వాడిని చెప్పి పంపివేసినాం. వాడు వెళ్ళిపోయిన వెంటనే పరిగెత్తుకుని పోయి నేను బాణం వెతుకుమని పనివాడితో అతను చెప్పగా వాడు పరిగెత్తినప్పుడు అతడు ఒక బాణం వాడిని అవతలకు వేసినప్పుడు యోనాతాను వేసిన బాణం ఉన్న చోటుకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి బాణము నీ అవతల ఉన్నదని చెప్పాను. బాణము నీ అవతల ఉన్నది అనేసరికి ఆయనకు అర్థమైపోయి ఇంకా అక్కడి నుంచి 3 మారులు సాష్టాంగపడి దక్షిణ దిక్కు నుండి వెళ్ళిపోయిన దావీదు దక్షిణ దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఒకరినొకరు ముద్దు పెట్టుకొనొచ్చు ఏడ్చుచుండేది. చూడండి ఎలాంటి స్నేహితులు.
తండ్రి చేసిన పనికి అని అంటున్నాడు. ఆయన బ్రతుకున్నంత కాలం నీకు రాజ్యం నీకైనా నీ రాజ్యానికైనా స్థిరత్వం ఉండదు. ఆయన చేతిలోకి వెళ్ళిపోద్దురా ఆగడ కొట్టుదాని కుమారుడా అని సొంత కుమారుణ్ణి తిడుతూ ఉన్నాడు. ఎందుకంటే రాజ్యాధికారం అంత పనిచేస్తుంది. అధికార దాహము ఒక మనిషిని కాదు, ఒక అధికారిని కాదు, ఎవరినైనా భూమి మీద లేకుండా చేయడానికి సిద్ధపడుతూ ఉంటుంది. అయితే దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు కాబట్టి ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా ఆయనకి ఏమీ కూడా జరగలేదు. ఈరోజు శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు రావాల్సిన ప్రమోషన్లు ఆపాలనుకుంటూ ఉంటాడు. నేను భూమి మీద లేకుండా చేయాలనుకుంటాడు. నేను ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నాడు. లేకుంటే నీకు ఎన్నో సిక్కుల్లో పెట్టాలనుకుంటున్నాడు, అవమానించాలనుకుంటున్నాడు సాతాను. కానీ జీవము గల దేవుని చేతి నీడలో నువ్వు ఉన్నంత కాలము కూడా ఆయన నిన్ను ముట్టలేడు మిత్రమా. నీ యొక్క ప్రాణము తీరేడు స్నేహితుడా. నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.